అందరికీ నమస్కారం. పెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ నీతివర్తనుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించిన కాలంలో బోధిసత్వుడు ఆయన కుమారుడుగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు తన కుమారుడికి శీలవుడని పేరు పెట్టుకున్నాడు. కాలక్రమాన శీలవుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు. ఆయన ప్రజలను ఎంతో ప్రేమాదరణలతో పరిపాలించాడు. దారిద్ర్యం వల్ల పొట్టగడవక అజ్ఞానం చేత దొంగతనం మొదలైన నేరాలను చేసేవారిని ఆయన దండించడానికి బదులు దగ్గరికి పిలిచి అవసరమైతే డబ్బిచ్చి హితబోధలు చేసి పంపేవాడు. ఇందువల్ల రాజ్యంలో నేరాలు తగ్గటమే కాక ప్రజలకు తమ రాజుపై అంతులేని అనురాగం ఉండేది. కాశీరాజ్యానికి సమీపంలో ఉన్న కోసల దేశపు మంత్రికి కాశీరాజ్యాన్ని సులువుగా గెలవచ్చునని దుర్బుద్ధి పుట్టింది. ఆయన తన రాజుతో, కాశీరాజైన శీలవుడు అతి దుర్బలుడు. ఆయన బందిపోటు దొంగలను, హంతకులను సైతం దండించడానికి వెనుకాడుతాడు. అటువంటి పిరికివాణ్ణి మనం సునాయాసంగా జయించవచ్చు అన్నాడు. ఇది నిజమో కాదో చూడటానికై కోసలరాజు తన సైనికులను కొందరిని పిలిచి, మీరు సరిహద్దు దాటి కాశీరాజ్యంలో ప్రవేశించి అక్కడ ఉండే గ్రామాలను కొల్లగొట్టిరండి అని ఆజ్ఞాపించాడు. ఇలా వెళ్ళిన సైనికులు గ్రామాల మీద పడగానే అక్కడి ప్రజలు వారందరినీ పట్టుకొని శీలవుడి వద్దకు తీసుకుపోయారు. నాయనా, మీరు విదేశీయులల్లే ఉన్నారు, మా గ్రామాలను కొల్లగొట్టడానికి కారణమేమిటి అని శీలవుడు అడిగాడు. మహారాజా, మాకు తిండికి జరగక ఈ పని చేశాం అన్నారు కోసల సైనికులు. మీ తిండికి కావలసింది నన్ను అడగలేకపోయారా అంటూ శీలవుడు తన కోశం నుంచి కొంత డబ్బు తెప్పించి వారికిచ్చి పంపివేశాడు. శీలవుడి ఈ ప్రవర్తన చూసి కోసలరాజుకు ఆశ అంకురించింది. అయినా ఆయన తొందరపడక ఈసారి ఇంకా ఎక్కువ బలాలను కాశీరాజ్యపు నగరాల మీదకి పంపకం చేశాడు. వాళ్ళు కూడా సరిహద్దు గ్రామాలకు రాగానే కాశీ ప్రజలకు దొరికిపోయారు. కానీ శీలవుడు వీరిని కూడా పూర్వంలాగే డబ్బిచ్చి పంపేశాడే గాని శిక్షించలేదు. ఈసారి కోసల దేశపు రాజుకు ధైర్యం కలిగింది. ఆయన తన సైన్యాలను తరలించుకొని కాశీరాజ్యంపై యుద్ధానికి బయలుదేరాడు. ఈ వార్త గూఢచారుల ద్వారా తెలియగానే మంత్రులు, సేనాపతులు శీలవుడి దగ్గరికి వచ్చి, మహారాజా, కోసలరాజుకు మన శక్తి తెలియదల్లే ఉంది. మన పైకి యుద్ధానికి వస్తున్నాడు. యుద్ధయత్నాలకు అనుజ్ఞ ఇప్పించండి అని వేడుకున్నారు. శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు. అనవసర రక్తపాతం వద్దు. వాళ్లకు కాశీరాజ్యం కావాలంటే తీసుకోనివ్వండి. వారి కోసం కోట తలుపులు తెరిచి ఉంచండి అన్నాడాయన. మీరు శత్రువులుగా రానవసరం లేదు, మిత్రులుగానే రావచ్చు అని శీలవుడు కోసలరాజుకు వర్తమానం పంపాడు. ఈ వర్తమానం విని కోసలరాజు దీనిని శీలవుడి దౌర్బల్యంగానే భావించాడు. సత్వర్తన అనేది తెలియని కోసలరాజు తన బలగంతో కాశీరాజు దర్బారులో అడుగుపెడుతూనే శీలవుణ్ణి, ఆయన మంత్రులను పెడరెక్కలు విరిచి కట్టమని తన భటులకు ఆనతిచ్చాడు. అతిథులిలా ప్రవర్తించడం అధర్మం అన్నాడు శీలవుడు. ఆ మాట వింటూనే కోసలరాజు వికటంగా నవ్వాడు. శీలవుడు, అతని మంత్రులు ధరించే లాంఛనాలు తీసివేశారు. కట్టుకోవటానికి వారికి సామాన్యమైన బట్టలిచ్చారు. సాయంకాలంలోగా నగరు విడిచిపోకపోతే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. శీలవుడు, అతని మిత్రులు సాయంకాలంలోగా కాశీనగరం విడిచి అరణ్య మార్గం పట్టిపోసాగారు. బాగా చీకటి పడ్డాక ఆ అరణ్యంలోనే ఒక చోట పడుకున్నారు. వారికా రాత్రి భోజనం కూడా లేదు. అర్ధరాత్రి వేళ వారికి నిద్రాభంగమయ్యింది. అనేక మంది దొంగలు కాగడాలు పట్టుకుని అక్కడికి వచ్చి చేరారు. వాళ్ళు శీలవుడితో ఈ విధంగా చెప్పారు. మహారాజా, మేము దొంగలం. తమ దయ వల్ల మాకు ఇంతకాలము దొంగతనం చెయ్యకుండానే జరిగిపోయింది. అని నేటి నుండి మాకు కష్టాలు ఆరంభమవుతున్నాయి. అందుచేత మేం ఈ రాత్రి రాజసౌధం ప్రవేశించి ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చాం. ఇవిగో మీ దుస్తులు, లాంఛనాలు, ఖడ్గాలు. ఇవి మీకోసం తెచ్చిన రాజభోజనం. మీరు భోజనం చేసి మీ రాజదుస్తులు ధరించి తెచ్చిన ఈ సొత్తంతా ఏం చెయ్యమంటారో సెలవియ్యండి. శీలవుడు, అతని మంత్రులు భోజనాలు చేసి తమ తమ దుస్తులు ధరించారు. తర్వాత శీలవుడు, కొత్త రాజు మీ సమస్యను ఎట్లా పరిష్కరించేది
తెలుసుకోవటం మంచిది. ముందుగానే దొంగతనం చేయటం న్యాయం కాదు. ఈ సొమ్ము తీసుకెళ్ళి రాజుకిచ్చి మీకేమి బతుకు తెరువు చెబుతాడో అడగండి అన్నాడు. ఆతిథ్యం ఇచ్చిన వారిని దోచిన వాడికి న్యాయబుద్ధి ఉండదు మహారాజా. మేము నీచుడి దగ్గరికి వెళ్ళం. మీరే మాకెప్పటికీ మహారాజు. మీరే మాకు దారి చూపండి అన్నారు దొంగలు వినయంగా. మీరు వెళ్ళకపోతే ఈ సొత్తు తీసుకొని నేనే వెళ్తాను అన్నాడు శీలవుడు. ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి మర్నాడు ఉదయానికల్లా రాజసభ చేరుకున్నాడు. శీలవుణ్ణి చూడగానే శత్రురాజు నిర్ఘాంతపోయాడు. తరువాత నగరులో కనిపిస్తే ప్రాణాలు దక్కవని హెచ్చరించామే, మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడాయన. శీలవుడు జరిగిందంతా చెప్పి, మహారాజా, నాకన్నా ప్రజలను మరింత న్యాయంగా పరిపాలించాలనే కదా మీరు నన్ను వెళ్ళగొట్టి నా సింహాసనం ఆక్రమించుకున్నారు. అమాయకులైన దొంగలు ఈ సంగతి గుర్తించక తమ పరిపాలనలో జరుగుబాటు ఉండదని భయపడి తమ ఖజానా దోచారు. వారి సమస్యలను నాకన్నా మీరు మరింత బాగా పరిష్కరిస్తారని అభయమిచ్చి మీ సొత్తు మీకు అప్పగించవచ్చాను. నాకింతకంటే ఈ రాజ్యంలో మరొక పని ఏమీ లేదు అన్నాడు. వెంటనే కోసలరాజుకు హృదయ పరివర్తన కలిగింది. ఆయన శీలవుడి కాళ్లపై పడి, మహాత్మా, దొంగలు సైతం ప్రేమించే మీ మహిమ సద్వర్తన గ్రహించలేక నీచుడనై మా మంత్రి సలహా విని తమ పట్ల తీరని ద్రోహం చేశాను. నన్ను అనుగ్రహించి మీ రాజ్యం మీరేలుకోండి. మీ మైత్రి ఉంటే చాలు. నాకు మీ రాజ్యం అవసరం లేదు అని వాపోయాడు. శీలవుడు తిరిగి కోసల రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు. అతడు కోసలరాజును అతని పరివారాన్ని తన వద్ద కొన్ని రోజులుంచుకొని అన్ని మర్యాదలు చేసి వాళ్ళ రాజ్యానికి పంపివేశాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.